మన లోకల్ వందే భారత్ హై స్పీడ్ వందే భారత్ని కలుసుకున్న వేళ వస్తుంది చూడండి. అటు మనకు కనిపిస్తుంది చూసారు రూటు, అది వచ్చేసి కొత్త లైన్ అనమాట. మనకి భద్రాచలం రూట్ నుంచి కొవ్వూరు. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అసలు ఏదో మరో ఘాట్ సెక్షన్ జర్నీలో ఉంది మనకి ఇది. ఆ ట్రైన్ కోసం, ఆ వందే భారత్ కోసం దాదాపు 30 గంట ఆపేసాడు. అది ఎక్కడ కొండపల్లి దగ్గరలో దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంగా ఉండగానే మా బండి పక్కన పెట్టేసాడు. చాలా దారుణం కదా. Vijayawada Bhadrachalam Memo is now ready for departure from platform number 2. Wish you all a very happy and comfortable journey. హాయ్ అండి, నేను మీకు ఇట్టయినా ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విజయవాడ జంక్షన్ వెస్ట్ టెర్మినల్ 1 వైపు అయితే ఉన్నాను అనమాట. సో ఈరోజు మనం ఒక కొత్త డెస్టినేషన్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎక్కడికనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అదేవిధంగా వీడియో చివరితో కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసే వారికి ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. అదేవిధంగా మీరు నా ట్రావెలింగ్కి సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్లో జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఈరోజు మనం ఒక మెమో ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వరకు. సో ఏంటంటే ప్రస్తుతం మనం జనరల్ టికెట్ తీసుకోవాలి. లోన్కి వెళ్ళి టికెట్ తీసుకొని మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో పెడుతున్నాడు, దీని టైమింగ్స్ ఏంటి, దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇది విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ వెస్ట్ టెర్మినల్ 1 వైపు అనమాట. గేట్ నెంబర్ 5 నుంచి మనం లోపలికి వెళ్తే మనకి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది. ఫస్ట్ గేట్ నెంబర్ 5 నుంచి లోన్కి రాగానే మనకి ఇక్కడ టికెట్ వెయిండింగ్ మిషన్స్ ఉన్నాయి. ఆ పక్కన టికెట్ కౌంటర్ కూడా ఉంది. నేనైతే టికెట్ తీసుకున్నాను, ఆర్డినరీ టికెట్. మనకి విజయవాడ నుంచి భద్రాచలం రోడ్కి 178 కిలోమీటర్లకి మనకి 40 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఈరోజు మనం జర్నీ చేసే ట్రైన్ నెంబర్ 07979 విజయవాడ భద్రాచలం రోడ్ ఎక్స్ప్రెస్ కాదు, ఆర్డినరీ ప్యాసింజరే. 7:50కి మనకి ప్లాట్ఫామ్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం 9లో పెడతారని చెప్తున్నారు. సో ప్రస్తుతం టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఈ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZDA. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది 10వ నెంబర్ ప్లాట్ఫామ్, అది 9వ నెంబర్ ప్లాట్ఫామ్. మనం 9లోకి అయితే వెళ్ళిపోదాం ముందు. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళలేదు నేను. ఇక్కడ మనకి పక్క నుంచి దారి ఉంటుందన్నమాట. సో ఆ దారి గుండా అయితే నేను వెళ్తాను. సో మన ట్రైన్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. నేనైతే 9వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాను. ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 07979 విజయవాడ భద్రాచలం మెమో స్పెషల్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 7:50 విజయవాడ జంక్షన్లో బయలుదేరి మధ్యాహ్నం 12:50 భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటుంది. టోటల్గా 178 కిలోమీటర్లు. ప్రయాణ సమయం వచ్చేసి సుమారు 5 గంటలు. కొంచెం లేట్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి మార్గం మధ్యలో మనకి విజయవాడ భద్రాచలం రోడ్ మధ్యలో 22 హాల్ట్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్కి మొత్తం కలిపి 24 స్టేషన్స్. అసలు ఇది ఒక ట్రైన్ ఉందనేది నిన్న నైట్ నేను స్టేటస్ చెక్ చేస్తా కానీ నాకు తెలియలేదు. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు క్యాన్సిల్ చేస్తున్నా తెలియదు. ట్రైన్ ఎప్పటి నుంచో చేయాలని కోరుకుండేది. సో ఈ రోజుకైతే నెరవేరబోతుంది అనుకుంటున్నాను. పెడతాను అనుకుంటున్నాను బండి. ఈరోజు కోయంబత్తూర్ ధన్బాద్ స్పెషల్ అనుకుంటా. 7వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్తుంది బండి. నాకు ఇవాళ కూడా తేడా కొట్టేస్తుందండి. టైం చూసారా, 7:40 అయింది. బండి 7:50 బయలుదేరాలి, ఇంకా బండి అట్లేదు. ఏంటో చూద్దాం. సో మన ట్రైన్ ఇటు నుంచి వస్తుంది, షంటింగ్ అవుద్ది అనుకున్నాను. కానీ ఇటు నుంచి అయితే వచ్చింది బండి. తెనాలి నుంచి విజయవాడ మేము వచ్చింది. రేక్ షేరింగ్ అనమాట బండి. విజయవాడ నుంచి ఇప్పుడు భద్రాచలం రోడ్ అయితే వెళ్తుంది. బండి చూసారు ఎక్కడో ఆపేసాడు. నేను ముందుకు వస్తుందని చెప్పేసి బాగా ముందుకు వెళ్ళిపోయాను. చాలామంది వచ్చేసారు ముందుకి, అందరూ పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు ఇదేనండి ఈరోజు మనల్ని విజయవాడ నుంచి భద్రాచలం తీసుకెళ్లే మెమో ట్రైను. మన మెమో ట్రైన్కి టోటల్గా 8 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. ఒక్కో కోచ్కి వచ్చేసి 80 సీటింగ్ అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మన ట్రైన్ పర్మిషనల్ స్పీడ్ వచ్చేసి 110 కిలోమీటర్స్ అక్కడ చూస్తున్నారు కదా. కాకపోతే మన ట్రైన్ గంటకి 35 కిలోమీటర్లు మాత్రమే కవర్ చేస్తుంది. ఎందుకంటే ఇది మెమో ట్రైన్ కాబట్టి దారిలో మనకి సిగ్నల్స్ ఉంటాయి, స్టాప్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గంటకి 35 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. ట్రైన్ లోపల వ్యూ అయితే ఈ విధంగా ఉంది. 3:2 సిట్టింగ్, టోటల్గా 80 సీటింగ్ అయితే ఉంటుందన్నమాట ఒక్కో కోచ్కి వచ్చేసి. అదేవిధంగా ఒక టాయిలెట్ అనేది ఉండాలి. సో ఒక కోచ్కి ఉంది, ఇంకో కోచ్కి లేదు, మొత్తం ఓపెనే. ఒక కోచ్కి ఒక టాయిలెట్ అనేది ఉంటుంది, మరి ఈ కోచ్లో అయితే ఏమీ లేదు. సో ముందుకెళ్ళి చూద్దాం. అదేవిధంగా ఎక్కడ ఛార్జింగ్ సాకెట్స్ కూడా లేవు. ఆల్రెడీ 3 బోగీలు తిరిగి వచ్చాను, ఎక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అయితే మనకు కనిపించలేదు. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. 7 నిమిషాలు ఆలస్యంగా మన ట్రైన్ విజయవాడ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుంచి అయితే బయలుదేరిపోయింది. కొంతమంది ఎక్కుతాంగా అయితే ట్రై చేస్తున్నారు. మన మెమో ట్రైన్కి ఉన్న స్పెషల్ ఏంటంటే ఇంకా ప్యాసింజర్ వస్తే బండి అయితే ఖచ్చితంగా ఆపుతారనమాట. చూసారు కదా.
బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. విజయవాడ తర్వాత మన ట్రైన్ ఆగేది రాయనపాడులో. సో ప్రస్తుతం ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. నేనైతే ఓపెన్ విండో వేసాను. ఓపెన్ విండోలో అయితే మనకి వ్యూ బాగా వస్తుంది తీయడానికి. మనకి ప్యారలల్గా ఒక షంటింగ్లోకి వెళ్తుంది చూసారా. ఇక్కడి నుంచి మనం ఒక డైవర్షన్ అయితే తీసుకుంటున్నాము. మనకు ఆ పక్క కనిపిస్తుంది చూస్తే ట్రాక్స్ అవి వచ్చేసి ఇంకా మనకి విజయవాడ విశాఖపట్నం విజయవాడ గుడివాడ ఆలయం అనమాట. అది అవన్నీ కూడా ఒక కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అనమాట. అదంతా కూడా విజయవాడ. రాయనపాడు బైపాస్ క్యాబ్ అనుకుంటుంది. బైపాస్ లైన్. రాయనపాడుకి స్వాగతం. ప్లాట్ఫామ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. కోచ్ ఇండికేషన్స్ చూసారా, బోర్డులు తగిలించారు. 15, 14. రాయనపాడు స్టేషన్ కోడ్ వచ్చేసి RYP. ఇక్కడ మనకి అఫీషియల్గా 1 minute స్టాప్ ఉంది. ఇది ఒక విజయవాడకి మెయిన్ సపోర్టింగ్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే మనకి విజయవాడ రద్దీ ఎక్కువగా ఉండడంతో కొన్ని మెయిన్ ట్రైన్స్ని బైపాస్ లైన్గా దారి మళ్లించి మనకి రాయనపాడు స్టేషన్లో అయితే స్టాప్ కల్పించారనమాట. రాయనపాడులో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అది 2వ నెంబర్ ప్లాట్ఫామ్, 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఏదో గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది. మనకి ఏంటంటే ఇంకా విజయవాడ మెయిన్ స్టేషన్కి వెళ్లకుండా ఇక్కడ బైపాస్ లైన్ ఉంటుందన్నమాట. విజయవాడ బయట ఆ బైపాస్ లైన్ గుండా ఇక్కడైతే స్టాప్ ఇస్తున్నారు కొన్ని మెయిన్ ట్రైన్స్కి. సో అప్పుడు ఏమవుతుందంటే విజయవాడలో కొంచెం రద్దీ అనేది తగ్గుతుంది. ఇంకా కొన్ని ట్రైన్స్కి అయితే ఇక్కడ స్టాప్ అయితే కల్పిస్తారని చెప్తున్నారు. సో దానికే కొద్దిగా ప్లాట్ఫామ్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. రాయనపాడు తర్వాత మన ట్రైన్ ఆగేది కొండపల్లిలో. సో మ్యాక్సిమం అన్ని స్టేషన్లు చూపిస్తాను, కానీ కొన్ని మెయిన్ ఎక్కువగా చిన్న స్టేషన్స్ ఉంటాయి కాబట్టి త్వరగా తీసుకెళ్ళిపోతాను. మనకి మెయిన్ స్టాప్స్ వచ్చేసి మధిర ఒకటి, ఖమ్మం ఒకటి, డోర్నకల్ జంక్షన్ ఇవే ఉన్నాయి అనుకుంటున్నాను మనకి ఈ రూట్లో. పొగట్టల నుంచి పొగలుగా ఎక్కేస్తుంది. ఇంతకీ ఏం ఫ్యాక్టరీ అంటారు ఇది? చాలా పెద్దగా ఉంది చూడటానికి. వావ్, ఈ పక్క కూడా చాలా బాగుంది చూడటానికి హిల్స్. అప్పుడే కొండపల్లి కూడా వచ్చాం. వెల్కమ్ టు కొండపల్లి. కొండపల్లిలో ఏదో ఫేమస్ ఉంది. ఏమున్నదంటారు? కామెంట్ చేయండి తెలిస్తే. మన లోకల్ వందే భారత్ హై స్పీడ్ వందే భారత్ని కలుసుకున్న వేళ వస్తుంది చూడండి. సికింద్రాబాద్ విశాఖపట్నం సాఫ్రోన్ వందే భారత్. వెల్కమ్ టు చెరువు మాధవరం. మన ట్రైన్ స్పీడ్ అయితే ఇప్పుడు దాకా ఏం అందుకోలే, అలా తాతీగా వెళ్తుంది. ముంబై భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్లో జర్నీ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. గంగినేని స్టేషన్ కూడా వచ్చేసి GNN. ఇక్కడ మనకి అఫీషియల్గా 1 minute స్టాపు. ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఆంధ్రాలో ఆఖరి స్టాప్ అనమాట. దీని తర్వాత మనం నెక్స్ట్ తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాం. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణలో మొదటి స్టాపు ఎర్రుపాలెం స్టేషన్కి అయితే వచ్చేసింది మన ట్రైన్. ఇక్కడైతే కొంచెం క్రౌడ్ అయితే కనిపిస్తున్నారు. స్టేషన్ కూడా వచ్చేసి YP. ఇక్కడ అఫీషియల్గా 1 minute స్టాప్ మనకి. బాయ్ బాయ్ ఎర్రుపాలెం. తొండల గోపురం వచ్చాం. ప్లాట్ఫామ్ వైపు అయితే ఆగలేదు బండి, మధ్యలో ఆపాడు బండి. ఇటు ప్లాట్ఫామ్ లేదు అటు ప్లాట్ఫామ్ లేదు. ఎలా దిగేస్తున్నారు చూడండి. వెల్కమ్ టు మధిర. స్టేషన్ కూడా వచ్చి MDR. మధిర 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం మన ట్రైన్. ఇక్కడికి మన జర్నీ 54 kilometers కంప్లీట్ అయింది. ప్రస్తుతానికి 10 నిమిషాలు ఆలస్యంలో అయితే ఉన్నాం మనం. ఇక్కడైతే క్రౌడ్ మాత్రం చాలామంది ఉన్నారు. మన ట్రైన్లో స్లీపర్ క్లాస్ కూడా ఉంది. ఇదే స్లీపర్ క్లాస్. ఖాళీగా ఉంటే మొమోటో లేకుండా ఎక్కడన్నా పడుకోవచ్చు.
వెల్కమ్ టు మోటమర్రి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. ఈ మోటమర్రి నుంచి మనకి గుంటూరు లైన్కి ఒక కనెక్షన్ ఉందన్నమాట. సో అందుకే జంక్షన్ అన్నాను. చూపిస్తాను మీకు. ఈ సైడ్ అంతా కూడా ట్రిపుల్ లైన్ వర్క్ జరుగుతుంది. మొత్తం విజయవాడ నుంచి సికింద్రాబాద్కి ట్రిపుల్ లైన్. అదిగోండి మోటమర్రి బోర్డు. దాని నుంచి ఎత్తుకున్నాను ఆ బోర్డుని. సో మనకి అది కనిపిస్తుంది చూసారా ట్రాక్. ఆ ట్రాక్ వచ్చేసి గుంటూరు లైన్ కనెక్షన్ అనమాట. మనకి మోటమర్రి నుంచి విష్ణుపురం వరకు 89 కిలోమీటర్లు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్. అది మనకి గుంటూరు లైన్ అయితే కనెక్ట్ చేస్తుంది అనమాట. అది కొత్త లైన్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. అది అయిపోయింది అది లైను. కాకపోతే అది గూడ్స్లు మాత్రం తిరుగుతుంది ఆ లైన్లో. May I have your attention please? 07979 Vijayawada Bhadrachalam Memo is now ready for departure from platform number 2. Wish you all a very happy and comfortable journey. డోర్నకల్ విజయవాడ మేము. ట్రైన్ మొత్తం మీద ఎక్కడ కూడా లేవు ఛార్జింగ్ పాయింట్లు. అసలు మొత్తం 8 బోగిల్లో కూడా ఎక్కడ లేవు. సేఫ్టీగా మా ఫ్రెండ్ అడిగి తెచ్చుకున్నాను పవర్ బ్యాంక్. ఇవాళ ఇదే మనల్ని కాపాడింది. అప్పుడు ఛార్జింగ్ కూడా అయిపోయింది ఆ ఫోన్. పందిళ్ళపల్లి స్టేషన్కి అవుటర్లో దాదాపు 30 గంటల సేపు ఆపేసాడు మా బండిని. దేనికి అనుకుంటున్నారా? అది కూడా వస్తుంది చూడండి. ఆ ట్రైన్ కోసం, ఆ వందే భారత్ కోసం దాదాపు 30 గంట ఆపేసాడు. అది ఎక్కడ కొండపల్లి దగ్గరలో దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంగా ఉండగానే మా బండి పక్కన పెట్టేశాడు. చాలా దారుణం కదా. అలా గంట స్టాప్ తర్వాత మనం పద్దెపల్లి స్టేషన్కి అయితే వచ్చాము. చాలా దారుణం అండి. గంట ఆపేసాడు వందే భారత్ కోసం. వెల్కమ్ టు ఖమ్మం. స్టేషన్ కూడా వచ్చి కేఎంటి. 10 గంటల 3 నిమిషాలకు రావాల్సింది 11 గంటల 37 నిమిషాలకు వచ్చింది. దాదాపు గంటన్నర లేట్లో వచ్చాం మనం ఖమ్మం స్టేషన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తాగింది. ఇక్కడికి మన జర్నీ 99 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ ఖమ్మంలో మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 1 నెంబర్ ప్లాట్ఫామ్ చూసారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. వాళ్ళందరూ కూడా సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళి ఇంటర్సిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. స్టేషన్లో రెనోవేషన్ వర్క్ కూడా జరుగుతుంది. వెల్కమ్ టు మల్లెమడుగు. వ్యాప్ 7 లోకోమోటివ్ వెళ్తుంది. 12706 సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ. పాపట్టపల్లి. మనకి ఇక్కడ గూడ్స్ ట్రైన్ కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు మనం అలా డోర్నకల్ జంక్షన్లోకి వెళ్ళి అటు వెళ్తాం అనమాట. ఇంకో రూట్ అయితే తీసుకుంటాం మళ్ళీ మనం. వెల్కమ్ టు డోర్నకల్ జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి DKJ. 4 నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వచ్చింది మన ట్రైన్. ప్రస్తుతం గంట 10 నిమిషాలు ఆలస్యంలో అయితే ఉన్నాం మనం. ఈ డోర్నకల్ జంక్షన్ నుంచి ఇంకో రూట్ ఉందన్నమాట. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోతాము. మళ్ళీ ఇటు మనం ఇప్పుడు వచ్చాం కదా, వచ్చిన రూట్ కాడి నుంచి మళ్ళీ ఇక్కడ రోడ్ డైవర్షన్ తీసుకుంటాం అనమాట. భద్రాచలం రోడ్ వైపు అంటే మణుగూరు కూడా అన్నట్టు సైడే. డోర్నకల్ జంక్షన్లో నేనైతే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను 20 రూపీస్. ఇక్కడ ఎంతసేపు ఆపుతాడు ఏంటో బండి. ఏడిపించేస్తున్నాడు ఇవాళ.
2 గంటల ప్రయాణం 4.5 గంటలు పట్టింది ఏకంగా ఇక్కడికి. కాకినాడ సాయినగర్ షిరిడి బండి వస్తుంది. ఆ బండి వచ్చిన తర్వాత మన ట్రైన్ వదులుతారు అనుకుంటా. కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి. మణుగూరు భద్రాచలంకి ఇక్కడ మారాలి. బాయ్ బాయ్ డోర్నకల్ జంక్షన్. డోర్నకల్ నుంచి ఎవరన్నా చూస్తున్నారు వీడియో? ఇందాక మనం వచ్చేసి చూసారా రూటు అది. అలా డోర్నకల్ జంక్షన్లోకి వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ అయిపోయి భద్రాచలం రోడ్ వైపు అయితే మనం రూట్ డైవర్షన్ తీసుకున్నాము. డోర్నకల్ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్కి మొత్తం 54 కిలోమీటర్లు. మనకి కొత్త అనమాట ఈ రూటు. ఫస్ట్ టైం అయితే ఈ రూట్ ట్రావెల్ చేయబోతున్నాం మనం. సో మెమో ట్రైన్స్లో చాలామంది ఏం చేస్తారండి, టికెట్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో మనోడైతే దొరికేసాడు టికెట్ లేకుండా ప్రయాణం చేసి. సో జాగ్రత్తగా ఉండండి, టికెట్ తీసుకుని ప్రయాణం చేయండి. వెల్కమ్ టు కరేపల్లి జంక్షన్. కరేపల్లి నుంచి మనకి ఇటు ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, అది సింగరేణికి వెళ్ళిపోతుంది అనమాట. అది సింగరేణి తెలుసు కదా. సింగరేణిలో ఏంటి ఫేమస్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్ గాంధీపురం. అదిగోండి గాంధీపురం స్టేషన్ పక్కనే ఉంది. 1 కిలోమీటర్ కూడా లేదు స్టేషన్. ఏం స్టేషన్ నేమ్ బోర్డు కూడా లేదు. నాకు తెలిసి ఆ గాంధీపురం స్టేషనే కొత్తగా కడుతుంటున్నారు ఇక్కడ. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు. ఏదో మరో ఘాట్ సెక్షన్ జర్నీలో ఉంది మనకి ఇది. చూడండి దూరంగా ల్యాండ్స్కేప్స్. బా ఇప్పుడు సూపర్. అటు మనకు కనిపిస్తుంది చూసారు రూటు, అది వచ్చేసి కొత్త లైన్ అనమాట. మనకి భద్రాచలం రోడ్ నుంచి కొవ్వూరు, భద్రాచలం రోడ్ నుంచి మణుగూరు వెళ్ళే లైన్ అది. అటు కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి భద్రాచలం రోడ్ నుంచి మణుగూరు వెళ్ళే లైన్. అంటే మనకి ఇక్కడ ఈ లైన్ ఏంటంటే భద్రాచలం రోడ్కి వెళ్ళిన తర్వాత లోకల్ రివర్స్లో అవుతాయి అనమాట. మణుగూరు వెళ్ళే ట్రైన్ ఉంది చూసారా, సికింద్రాబాద్ మణుగూరు, ఆ లైన్ అనమాట అది. సో అదేవిధంగా ఇటు సైడ్ మనకి కొవ్వూరు లైన్ అని చెప్పాను కదా, అది మనకి సత్తిపల్లి వరకు కంప్లీట్ అయిందనమాట. సత్తిపల్లి వరకు 54 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. అక్కడ నుంచి ఇంకా 118 కిలోమీటర్లు అయితే పెండింగ్ ఉంది. ఆ లైన్ అయిపోతే కనుక మనకి భద్రాచలం నుంచి రాజమండ్రికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే వచ్చేస్తాయి. మణుగూరికి రాజమండ్రికి కూడా డైరెక్ట్ ట్రైన్స్ అయితే వచ్చేస్తాయి. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కు స్వాగతం సుస్వాగతం. ఇది భద్రాచలం రోడ్ రైల్వే స్టేషను, భద్రాచలం అయితే కాదు, ఇది కొత్తగూడెంలో అయితే ఉందన్నమాట. భద్రాచలం వెళ్ళాలంటే ఇక్కడి నుంచి దాదాపు 40 కిలోమీటర్లు వెళ్ళాలి. సో దగ్గరలో ఉన్న మెయిన్ టౌన్ ఏదైనా ఉందంటే అది భద్రాచలం రోడ్ కాబట్టి, భద్రాచలం కాబట్టి ఈ స్టేషన్కి భద్రాచలం రోడ్ అని పెట్టారు. అంటే మనకి దగ్గరలో ముఖ్యమైన పట్టణం ఏదైనా ఉందంటే అది భద్రాచలం కాబట్టి దగ్గరలో ఉన్న స్టేషన్కి ఆ పేరు అయితే పెడతారనమాట. అంటే అక్కడికి ట్రాక్ అందుబాటులో లేకపోతే ఆ దగ్గరలో ఉన్న స్టేషన్కి ఆ పేరు అనేది పెడతారు. ప్రస్తుతం ఇది కొత్తగూడెంలో ఉంది. ఈ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BDCR. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. మన ట్రైన్ 1 నెంబర్ ప్లాట్ఫామ్ ఉంది. మళ్ళీ ఇదే ట్రైన్ విజయవాడకి అయితే వెళ్ళిపోద్ది. నేను దిగిన తర్వాత మళ్ళీ ఇదే ట్రైన్లో నేను విజయవాడ అయితే వెళ్ళిపోతాను. స్టేషన్లో రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది చూసారా. పెయింటింగ్స్, రామాయణం సంబంధించిన పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. సో మనకి స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంది, టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ రేట్లు కూడా చూసుకోవచ్చు, మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత రేట్ ఉన్నదని చెప్పేసి. బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ బస్సులు అయితే ఉంటాయన్నమాట. భద్రాచలం వెళ్ళడానికి, విజయవాడ వెళ్ళడానికి వాటికి బస్సులు అయితే ఉంటాయి. సో ఇది మన జర్నీ వీడియో. చూసారు కదా ఎలా ఉందో. నాకు ఎలా అనిపించింది అంటే చాలా ఓపిక సహనం అనేది ఉండాలనిపించింది. ఎందుకంటే 176 కిలోమీటర్లకి 6 గంటల సమయం అంటే కొంచెం ఆలోచించాల్సిందే. సో ఓవరాల్గా జర్నీ అయితే బాగానే ఉంది, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.